దేవుడి యొక్క సేవ చేయడానికి, దేవుడి యొక్క అద్భుత కార్యాలు నెరవేర్చడానికి, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క అద్భుతమైన సంకల్పము నెరవేర్చబడటానికి దేవుడు వేల మందిని ఎన్నుకోడండి. యాకోబు 70 మందిగా అక్కడికి వెళ్ళి 20 లక్షల మందిగా మార్చబడతాడు. యోసేపు బానిసగా వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిగా ఆశీర్వాదం పొందుకుంటాడు. ఆ 20 లక్షల మంది కూడా బానిసలుగా మార్చబడి ఐగుప్తు రాజు చేత వాళ్ళు కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నప్పుడు వాళ్ళు దేవాది దేవుడికి మొరపెడతాడు. అయ్యా, మా వల్ల కాదయ్యా, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని చెప్పి వాళ్ళు శ్రమలో మొరపెడుతున్నప్పుడు ఫరో యొక్క రథములు కానీ, ఫరో యొక్క గుర్రములు కానీ, ఫరో యొక్క సైన్యము కానీ, ఫరో యొక్క ఆయుధములు కానీ చాలా శ్రేష్టమైనవి ప్రపంచంలో. అతడితో యుద్ధము చేయడానికి, అతన్ని ఓడించడానికి, ఐగుప్తు సామ్రాజ్యంలో ఇశ్రాయేలును విడిపించడానికి, లక్షల మందిగా ఉన్న వారిని విడిపించడానికి లక్షల మందిని దేవుడు పంపలేదులే కానీ మోషేని ఒక్కనే దేవుడు పంపించాడండి. స్తోత్రం కలుగునుగా.